మనకి నోన్ పర్సన్ ఎలా అంటే మనల్ని డీఫేమ్ చేయాలని, సొసైటీలో మనల్ని డీఫేమ్ చేయాలని, లేదు అంటే సమ్ గ్రడ్స్ తోటో మనల్ని హెరాస్ చేయడం, ఆన్లైన్ హెరాస్మెంట్. ఇదివరకు ఏంటంటే మన మీద కోపం ఉంటే బయట ఎక్కడైనా కొట్టడము, తిట్టడము, నలుగురిలో కొద్దిగా డీఫేమ్ చేయడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చేస్తే ఇట్ ఈస్ స్ప్రెడింగ్ సో వైరల్, అంటే ఇట్ ఈస్ బికమింగ్ సో వైరల్ దట్ విత్ ఇన్ హవర్స్ మన స్టేట్ ఆర్ ఈవెన్ నేషన్ వైడ్ గా కూడా వెళ్ళిపోతుంది అది ఆన్లైన్ లో. సో ఇట్ ఈస్ బికమింగ్ ఏ బిగ్గర్ థ్రెట్. నాన్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ లో మనము ఈజీగా స్ప్రెడ్ అయిపోతున్నాం అన్నమాట. దట్ ఈస్ వన్ మోటివ్. అండ్ ద సెకండ్ మోటివ్ అగైన్ ఇట్ ఫాల్స్ అండర్ ది అమౌంట్, లూజింగ్ ఆఫ్ అమౌంట్. మీన్స్ మనల్ని డిఫేమ్ చేస్తూ ఇది ఫర్దర్ గా స్ప్రెడ్ అవ్వద్దు అంటే యూ గివ్ మీ సమ్ అమౌంట్, అట్లా. దీంట్లో రెండు మోటివ్స్ ఉంటున్నాయి. సో నాన్ ఫైనాన్షియల్ ఈస్ బికమింగ్ మోర్ థ్రెట్ దాన్ ది ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అంటే కొంత అమౌంట్ లాస్ అవుతున్నాం, మన అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో అంతవరకు లాస్ అవుతున్నాము, తర్వాత అది క్లోజ్ అయిపోతుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అది ఓకే, ఫ్రాడ్స్టర్ దొరుకుతాడు, అమౌంట్ రికవరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నాన్ ఫైనాన్షియల్ ఏంటంటే వీఆర్ లూజింగ్ అవర్ ఇమేజ్, రెప్యుటేషన్, అండ్ ఆల్సో వీఆర్ ఫైనాన్షియల్లీ ఆల్సో వీఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. సో నాన్ ఫైనాన్షియల్లో పెద్దవాళ్ళు ఎంతైతే ఎఫెక్ట్ అవుతున్నారో, ఈవెన్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఎఫెక్టివ్, మోర్ బికమింగ్ మోర్ ప్రోన్ టు దిస్ ఆన్లైన్ గేమ్స్. కానీ అంటే ఆన్లైన్లో ఏంటంటే గేమ్స్ ఉంటాయి, ప్లాట్ఫామ్స్ ఉంటాయి, దాని ద్వారా హరాస్మెంట్కి గురవుతున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల గురవుతున్నారు, అండ్ ఆన్లైన్ వెబ్సైట్స్. రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్స్, పేరెంట్స్ యొక్క బిజీ లైఫ్స్ వల్ల ఏంటంటే దే ఆర్ నాట్ గివింగ్ మచ్ టైమ్ టు ది చిల్డ్రన్. సో దే ఆర్ సింప్లీ గివింగ్ ది సెల్ ఫోన్స్ ఆర్ గివింగ్ ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఎక్సెట్రా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు టైం ఆఫ్లైన్ గేమ్స్కి ఇంట్రెస్ట్ చూపెట్టకుండా ఆన్లైన్ గేమ్స్కి వెళ్తున్నారు. దే ఆర్ బ్రౌజింగ్ డిఫరెంట్ వెబ్సైట్స్. సో దట్ అండ్ దానివల్లనే ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ ఫ్రెండ్ యాప్స్ వినే ఉంటారు మీరు, ఫ్రెండ్ యాప్ కానీ లేకుంటే నీతో, టిండర్, ఎక్సెట్రా. బికాస్ ఆఫ్ ది పేరెంట్స్ నాట్ గివింగ్ సఫిషియంట్ టైమ్ టు ది చిల్డ్రన్, దే ఆర్ ఈజీలీ అడిక్టింగ్ టు దిస్ అప్లికేషన్స్ అండ్ టాకింగ్ టు ది అన్నోన్ పర్సన్స్. సో దానివల్ల ఎక్కువ రిస్క్ గురవుతున్నారు వాళ్ళు. అండ్ మా దగ్గర రిజిస్టర్ అయ్యే కేసెస్ కూడా అలాంటివే. సో ఎలా అంటే దే ఆర్ కంప్లీట్. ఇప్పుడు రీసెంట్ గా ఒకటి ఐనోవల్ కేసులో రిజిస్టర్ అయింది. అమ్మాయి ఆన్లైన్ లో పరిచయం అవుతాడు ఫేస్బుక్ లో, ఏపీ అబ్బాయి, అసలు పరిచయం లేదు, ఆన్లైన్ లో పరిచయం అవుతాడు, మాట్లాడుకుంటారు, వస్తారు. అంటే మాట్లాడుకున్నాక సమ్ కాన్స్టెంట్ గా ఒక 2-3 months మాట్లాడిన తర్వాత దే విల్ ప్రపోజ్ ఈచ్ అదర్ అండ్ హీ విల్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ, ఐనోవల్ డిస్ట్రిక్ట్. దే విల్ రోమ్ హియర్ అండ్ దేర్. అండ్ అబ్బాయి తనకు తెలియకుండానే అన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటాడు. అండ్ హీ విల్ సమ్ క్లాషెస్ వల్ల తను ఏంటంటే ఆన్లైన్ లో పెట్టేస్తాను అని చెప్పేసి మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి తన ఇంట్లో ఎవరికి తెలియదు. ఆల్ ది వే ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడికి అబ్బాయి వచ్చినా కూడా ఇంట్లో తెలియదు తన ఇంట్లో. ఏంటి అంటే అది పేరెంట్స్ కి అండ్ చిల్డ్రన్ కి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరుగుతుంది. ఈవెన్ షీ హ్యాస్ ఎ బ్రదర్ ఆల్సో, బట్ బ్రదర్ కి అండ్ పేరెంట్స్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దేర్ బ్రదర్ కి తెలీదు, పేరెంట్స్ కి తెలీదు. ఆల్ ది వే ఆ బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయినాక సమ్హౌ వాళ్ళ మదర్ కి చెప్పడం వల్ల మా పిఎస్ ఆల్ ది వే ఫ్రమ్ ఐనోవల్ టు షీ కేమ్ టు హెడ్ అండ్ రిపోర్టెడ్ అట్ అస్. సో దీంట్లో ఏంటంటే అక్యూజర్ దొరకడానికి కాదు కానీ మనకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అక్కడ. సో దానికి బిఫోరే ప్రివెంట్ చేసుకోవాలి. సైబర్ క్రైమ్స్ ఈవెన్ ఇన్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ మనకు అక్యూజర్ దొరికినా, ఫ్రాడ్స్టర్ దొరికినా కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. కాబట్టి దీంట్లో ఎక్కువ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. ఈ ప్రీవియస్లీ వి యూస్ టు సే ఇన్ బయాలజికల్ టర్మ్స్, అంటే అప్పుడు డిసీజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. బట్ డ్యూ టు టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ డిసీజెస్ అది అప్లికబుల్ అవ్వట్లేదు. బట్ ఇన్ సైబర్ క్రైమ్స్ వీ కెన్ అప్లై దట్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్లీ. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో ఆల్ ది వే మనం ఎన్ని ప్రివెన్షన్స్ తీసుకున్నా అప్పుడప్పుడు జరగాల్సిన నష్టం జరిగినప్పుడు మనము 1930 అనేది టోల్ ఫ్రీ నెంబర్, దానికి రెఫర్ చేయడం, అంటే దానికి కాల్ చేయడం వల్ల మనం ఫైనాన్షియల్ గా
లాస్ అయిన అమౌంట్ని రికవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నాన్ ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు cybercrime.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. హరాస్మెంట్ కేసెస్ ఆన్లైన్ అండ్ రీసెంట్గా ఏంటంటే CSAM కేసెస్. CSAM ఈజ్ ఆల్సో ఎ టాపిక్ ఇన్ అవర్ మీటింగ్. CSAM కేసెస్ ఎలా రిపోర్ట్ అవుతున్నాయంటే అబ్బాయిలకి ఈవెన్ గర్ల్స్ ఆర్ బాయ్స్ చిన్నపిల్లలు వెన్ దే ఆర్ బ్రౌజింగ్ సమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో డ్యూ టు రాంగ్ ఫ్రెండ్షిప్స్ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ఓపెన్ చేస్తున్నారు సైట్స్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు షేర్ it with their close friends, which is also is crime. They are being monitoring by the tip line and we are getting all the details of the accused. ఇప్పుడు ఎట్లా అంటే దానివల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. చిన్నపిల్లలకి ఎట్లయితే మనకి మొబైల్ నెంబర్స్ డైరెక్ట్ గా ఆధార్ కార్డ్ మీద మొబైల్ నెంబర్ తీసుకోవడం వాళ్ళ పేరు మీద ఇవ్వరు, బిలో 18 years ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద ఇవ్వరు. సో దే ఆర్ టేకింగ్ ది మొబైల్ నెంబర్స్ ఆన్ దర్ పేరెంట్స్ నేమ్, ఆధార్ కార్డ్స్ ఆర్ ఐడి ప్రూఫ్స్. మనకు అది వచ్చినప్పుడు డీటెయిల్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ వస్తున్నాయి. అలాంటి కేసు కూడా ఒకటి రిజిస్టర్ అయింది మా దగ్గర. ఏంటంటే మాకు టిప్ లైన్ రిపోర్ట్స్ వచ్చినాయి, అన్ని ఐడి డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ మదర్ నెంబర్ వచ్చింది, లేడీ డీటెయిల్స్ ఎలా వచ్చినాయంటే ఐడి CSAM చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కంటెంట్ తను షేర్ చేసినట్టుగా వచ్చింది. బీయింగ్ ఏ లేడీ షీ విల్ నాట్ డూ దట్. బట్ మనం ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాల్సి వస్తుందంటే ఐడి ప్రూఫ్స్ ఎవరి మీద ఉన్నాయో వాళ్ళనే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎవరు యూజ్ చేశారు ఏంటి అంటే హర్ సన్ హూ ఈస్ జస్ట్ స్టడీయింగ్ 8th class. హీ షేర్డ్ ది కంటెంట్ విత్ హిస్ ఫ్రెండ్స్. సో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆఫ్టర్ దట్ రికార్డింగ్ ది స్టేట్మెంట్ ఇట్ వాజ్ చేంజ్ టు దట్ బాయ్. బట్ బిఫోర్ మళ్ళీ తన మదర్ ఏం చేస్తుంది అంటే షీ ఈజ్ ఎ డైలీ లేబర్ యాక్చువల్లీ. సో దీనివల్ల దీని పట్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల పిల్లలు ఇమీడియట్ గా ఇవి షేర్ చేస్తున్నారు. చూడటము ఒక తప్పు అయితే దాన్ని షేర్ చేయడం ఇట్ ఈస్ బికమింగ్ బిగ్గర్ క్రైమ్. ఇంకా ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. అండ్ హరాస్మెంట్, ఆన్లైన్ హరాస్మెంట్ అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతారు. మీరు అంటే మీ ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే వాట్సాప్లో డీపీస్ కానీ లేకుంటే ఫేస్బుక్లో ఇన్స్టా రీల్స్ ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు కదా. ఆ రీల్స్ షేర్ చేయడం వల్ల అన్నోన్ పర్సన్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మార్క్ చేసి అగైన్ దే ఆర్ సెండింగ్ టు దేర్ దెమ్ ఓన్లీ అండ్ దేర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో షేరింగ్ విత్ దెమ్ అండ్ బ్లాక్మెయిలింగ్ దెమ్ ఫర్ అమౌంట్ అండ్ నాట్ ఓన్లీ అమౌంట్ బట్ దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ ది ఫిజికల్ ఫేవర్స్ ఆల్సో ఫ్రమ్ గర్ల్స్. So which is turning into one crime into other. The severity is becoming more. So just మీరు అంటే ఎక్కడన్నా NGOsకి ద్వారా చెప్పాలనుకునేది ఏంటంటే గర్ల్స్, మేజర్గా గర్ల్స్ ఎక్కడ డీపీస్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఎక్కడ ఓపెన్గా పబ్లిక్గా షేర్ చేయొద్దు అని చెప్పేసి చెప్పాలనుకున్నా. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల ఫొటోస్ పెడతా ఉంటారు. దానివల్ల ఈ అడ్వాన్స్మెంట్ AI టెక్నాలజీ రావడంతో ఏంటంటే ఆ పిల్లల ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఎక్కడ స్టడీ చేస్తున్నారు ఏంటి అని కనుక్కొని ఆల్ ద ఆఫీసర్ వాళ్ళు ఎక్కడో హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి మొబైల్ యాక్సెస్ ఉండదు. కానీ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇట్లా మీ అబ్బాయి సమ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు అని చెప్తే తనకి ఆల్రెడీ మా హాస్టల్లో ఉంటాడు కాబట్టి మొబైల్ యాక్సెస్ ఉండదు, ఎవ్రీ టైం ఉండదు. సో వాళ్ళు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే the parents are getting into threatened and they are immediately transferring the amount. రీసెంట్గా ఒక డిజిటల్ అరెస్ట్ తోటి మా దగ్గర రిపోర్ట్ అయిన కేసులో 60 lakhs సింగిల్ ట్రాన్సాక్షన్లో వేశారు. ఈ లాస్ట్ 60 lakhs. అంత అమౌంట్ ఎక్కడదంటే he just sold his house for his daughter's marriage but he just transferred to the fraudster. సో పిల్లల ఫోటో షేర్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ప్రైవేట్లో పెట్టుకుంటే కొద్దిగా ప్రివెన్షన్ అన్నట్టు. అండ్ ఈవెన్ వాట్సాప్లో కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, దానివల్ల ఆటోమేటిక్గా డౌన్లోడ్ అంటే మాలేషియస్ లింక్స్ కానీ APK ఫైల్స్ కానీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ కాకుండా ఉంటాయి. ఇఫ్ యు ఆర్ విత్ ద మొబైల్స్ ఐ కెన్ సీ ద సెట్టింగ్స్. మొబైల్ వాట్సాప్ స్టోరేజ్ అని ఉంటుంది సెట్టింగ్స్లో. దాంట్లోకి వెళ్ళి ఫొటోస్,
వీడియోస్, డాక్యుమెంట్స్ అండ్ ఆడియో ఫైల్స్ అని ఉంటాయి, అవన్నీ అన్చెక్ చేసుకోండి. ఎందుకంటే మాల్వేర్ విల్ బి సెండ్, ఇట్ విల్ బి ఇన్ కేబీస్. ఈవెన్ ఏదైనా ర్యాండమ్గా ఒక ఫోటో పంపిస్తే ఆ ఫోటో బ్యాక్ సైడ్ మనం డౌన్లోడ్ క్లిక్ చేస్తే దాని వెనక మాల్వేర్ కూడా డౌన్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏపీకే ఫైల్స్, డాక్యుమెంట్స్ అనేవి ఏపీకే ఫైల్స్ ఫార్మాట్లో ఉంటాయి, అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్. ఇప్పుడు పిఎం కిసాన్ అని చెప్పేసి ఒక ఏపీకే ఫైల్ వస్తుంది, లేకుంటే ఎస్బీఐ లోగోతో ఒక ఏపీకే ఫైల్ వస్తుంది. దోస్ ఆల్ ఆర్ మాల్వేర్స్ అన్నట్టు. సో అన్చెక్ ఆల్ దోస్ ఫ్రమ్ యువర్ వాట్సాప్. జస్ట్ వీఆర్ ట్రైయింగ్ టు, అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే ప్రివెంట్ చేయడానికే క్రియేట్ చేస్తున్నాం. కానీ అప్పుడప్పుడు మన బిజీ షెడ్యూల్లో మన అంటే స్లాకినెస్ తోటో లేకుంటే వేరే బిజీగా ఉన్నప్పుడు ర్యాండమ్గా చెప్పేస్తూ ఉంటాం. అప్పుడు ప్రివెన్షన్ కోసము 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ రెగ్యులర్గా ఉంటుంది. అండ్ మీ ద్వారా ఇది చాలా మంది పిల్లలకి అండ్ పేరెంట్స్కి రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం.